హాయ్ హలో నమస్తే. ఎప్పుడు రొటీన్గా చిన్న వంకాయలతో గుత్తి వంకాయ కాకుండా ఇవాళ గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నేనైతే ఒక పావు కిలో వంకాయల వరకు అయితే తీసుకున్నానండి. నల్ల వంకాయలు ఉంటే నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు ఉంటే తెల్ల వంకాయలు, ఏ వంకాయని రెసిపీకి బాగుంటుంది. కట్ చేసిన వంకాయలు వేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని సాల్ట్ ఉంటే సాల్ట్, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడే వంకాయ చేదకకుండా ఉంటుందన్నమాట. పైన ఉన్న కాడలు ఉంచుకుంటే మీ ఇష్టం, ఉంచుకోకపోయినా మీ ఇష్టం అండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే తీసేసుకోండి, పిల్లలు అవి అయితే ఇష్టపడరు కదా. కట్ చేసుకున్నవి ఫుల్గా ఓపెన్ చేసి అయితే చూసుకోండి. పురుగులు అవి ఉంటాయి, పురుగులు లేకుండా ఫ్రెష్గా ఉన్నవి అయితే తీసుకోండి. ఈవెన్గా మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నానండి. కట్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. మీకు గుత్తి వంకాయ ఇష్టమా లేదంటే గుత్తి వంకాయ వెల్లుల్లి కారం ఇష్టమా చెప్పండి. ఆల్రెడీ ఇది గుంటూరులో ఫేమస్ అంటే ఈ రెసిపీ నాకు తెలియదు, ఇది సెకండ్ టైము నేను ట్రై చేయడం. అయితే వంట రాలేని వాళ్ళు కూడా ఈ రెసిపీని సింపుల్గా చేసేయచ్చండి. అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ మొత్తం. నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది కుక్ చేసుకోవాలంటే మనకు ఒక మందపాటి బాండీ కావాలండి. ఎందుకంటే పలచకున్న బాండీ అయితే ఫ్రై అయినది మాడిపోతుంది. మాడిపోకుండా రావాలంటే బాండీ మందంగా ఉండాలి. సో దీనికోసం బాండీని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. చాలా తక్కువ ఆయిల్తో చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ ఇది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట. వంకాయలన్నీ వేసేసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే వంకాయ మగ్గాలంటే సాల్ట్ అయితే ఇంపార్టెంట్ కదా. సో దీని లిడ్ అయితే పెట్టొద్దండి. దాని మీద ఒక వేరే ప్లేట్ పెట్టుకొని మనం దమ్ బిర్యానీకి ఎలా అయితే దమ్ వేసుకుంటామో అలాగే పైన వాటర్ వేసుకొని పెట్టుకోండి. లోన ఆవిరి పడుతూ ఉంటే, వాటర్ పడుతూ ఉంటే ఇది ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట వంకాయ. నాకైతే మ్యాక్సిమం ఒక 10 మినిట్స్లో అయితే అయిపోయింది. మొత్తం వంట సిమ్లోనే ఉండాలండి. మసాలా ప్రాసెస్లోకి వచ్చేస్తే ధనియాలు, ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్. ఉప్పు తగ్గించుకోండి, ఆల్రెడీ వంకాయలు అయితే వేసుకున్నాం కదా. నేను చూపించినట్టుగా బరకగానే ఆడుకోండి. నేను వీడియోలో చూపించినట్టుగా బరకగానే పట్టుకోండి మిక్సీ. ఎందుకంటే మన పంట కింద ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా పట్టుకోండి. వంకాయలు కూడా మగ్గిపోయినాయండి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లేదంటే మాడిపోతుంది అనమాట, టేస్ట్ కూడా మారిపోతుంది. మన గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ రెసిపీ. ఒకసారి ట్రై చేసి నాకైతే కమెంట్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది. రెసిపీ చూసారు కదా. డూ ఫాలో మై ఛానల్ రత్న హోమ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.